కుష్ఠవ్యాధి అంటువ్యాధి కాదని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుష్ఠవ్యాధిపై డాక్టర్ విజయలక్ష్మి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కుష్ఠవ్యాధి అంటువ్యాధి కాదని చెప్పారు. వ్యాధి వస్తే భయపడనవసరం లేదన్నారు. ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చి నయం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ పట్ల వివక్షత చూపకుండా, అంటే వీళ్ళకి ఈ జబ్బు వచ్చింది, వీళ్ళని దూరంగా పెట్టాలి, వీళ్ళని సమాజంలో ఉంచుకుంటూ ఇంట్లో వికసిత్ భారత్ అభియాన్ సందర్భంగా మన రాష్ట్రాన్ని కుష్ఠరహిత సమాజంగా మార్చేందుకు ఎలాంటి కష్టం వచ్చినా వెనుకాడకుండా జాతిపిత మహాత్మా గాంధీ ఆత్మ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న ఈ గ్రామ సభలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తాము. అదే సమయంలో కుష్ఠవ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులతో మేము వివక్ష చూపము మరియు ఇతరులు ఎలాంటి వివక్ష చూపడానికి అనుమతించము. మందులతో నయం చేయగల వ్యాధి అన్ని కుష్ఠవ్యాధి కేసులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు మేము మనకి ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్ఠవ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో మనకి కలువాయి మండలంలో మన కలువాయి పిలిచి పరిధిలో ప్రతి సచివాలయంలో ఈ 15 డేస్ ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సర్పంచ్ ఆధ్వర్యంలో. సో ఈ అవగాహన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ప్రతిజ్ఞ చేసి కలెక్టర్ సందేశము మరియు సర్పంచ్ సందేశం చెప్పి కుష్ఠవ్యాధి లక్షణాలు, అది దేని వల్ల వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ ఎక్కువైతే వాళ్ళకి డిజబిలిటీ స్టేజ్కి వెళ్ళినప్పుడు అంగవైకల్యం అలా వచ్చినప్పుడు మనము నెల్లూరులో డే9 ఫౌండేషన్ ఉంది, అక్కడికి పంపిస్తున్నాము పేషెంట్స్ని. సో దాని గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాము దీని ద్వారా. సో లెప్రసీ అనేది కుష్ఠవ్యాధి అనేది అంటువ్యాధి కాదు, 100% క్యూరబుల్. లెప్రసీకి సంబంధించిన ట్రీట్మెంట్లు మనకు మల్టీ డ్రగ్ థెరపీ అనేది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో పేషెంట్స్ అందరూ ఖచ్చితంగా ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు దీని గురించి అసలు టెన్షన్ తీసుకోకూడదు. కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడినందువల్ల చికిత్స ప్యూరిటీ అనేది 100% ఉంటుంది. సో ఎవరికైనా మేము ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా లక్షణాలు, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే మా హెల్త్ స్టాఫ్ కానీ మా దగ్గర కానీ వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా మన దేశాన్ని కుష్ఠరహిత దేశంగా కల్పించడమే ఈ ధ్యేయము. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయోభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.